రక్షణ చట్టాన్ని నేను జనరల్ సెక్రటరీ మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్. 14 కోట్లు ఉన్నాయి. ఆ కోట్లన్నింటినీ విధులను బహిష్కరిస్తున్నాం. ఈ బహిష్కరించడానికి కారణం ఏమంటే సిటీ సివిల్ కోర్టుకు సంబంధించిన పి నారాయణ అనే న్యాయవాది, ఆయన ఇంతకుముందు ట్రెజరర్గా పనిచేశారు, మాజీ ట్రెజరరు. ఆయన ప్లేంటిఫ్ తరఫున వకాలతా చేస్తున్నారు. ఆయనని ఆ కేసులో సంబంధించిన డిఫెండెంట్స్ ఆయన మీద దాడి చేసి ఆయనను కిడ్నాప్ చేయడం జరిగింది. అదేవిధంగా సైలేష్ సక్సేనా అనే న్యాయవాదిని తెలంగాణ రాష్ట్రంలో ఈ విధమైన చర్యలు, ఈ విధమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రక్షణ చట్టం తేవాలని చెప్పి మరీ కోరుతూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటివరకు కూడా స్పందించడం లేదు. ఈ విధంగా ఇది జరిగితే మనం మా న్యాయవాదుల సంఘాలు అన్నిటి యునైటెడ్గా అందరూ కలిసి మూకుమ్మడిగా న్యాయవాద చట్టం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ తేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా మేము ఈ కార్యాచరణ రూపంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏమంటే న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలని చెప్పి, వారికి రక్షణ కల్పించాలని చెప్పి మరీ కోరుతున్నాం. డాక్టర్లకు రక్షణ చట్టం ఉంది, మాకు రక్షణ చట్టం ఉంది. న్యాయవాదుల మీద దాడి చేస్తే చట్టం ఉంది, అందరికీ ఉన్నాయి. న్యాయవాదుల మీద దాడి చేస్తే శిక్ష ఏ రకంగా ఉంటుంది అనేది కొంచెం అంత స్ట్రిక్ట్గా ఉండాలి. పోలీసు వారు కూడా న్యాయవాదుల మీద ఎక్కడైనా దాడి జరిగిందంటే కొంచెం సీరియస్గా వ్యవహరిస్తే, అడ్వకేట్స్ మీద దాడి చేస్తే ఈ రకంగా అవుతుంది. మేము వాళ్ళ కొరకే పనిచేస్తున్నాం, కక్షిదారుల కొరకే పనిచేస్తున్నాం. మా మీద దాడి చేసి కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కోర్టుల దగ్గర సరైన భద్రత లేదు, పోలీస్ సిబ్బంది కానీ ఇటువంటి వాటిపై మీరు ఏమంటారు సార్? ఈ విధంగా కోర్టులకు వచ్చే ప్రతి కక్షిదారుడు కానీ, తర్వాత అడ్వకేట్లకు కానీ, తర్వాత ఎవరైతే వస్తున్నారో కోర్టుకు వాళ్ళకి రక్షణ కల్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, తర్వాత అలాగే ఈరోజు విధులను బహిష్కరించడం ఎందుకనగా 7/6/2020 రోజున సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో ప్లేంటిఫ్ కౌన్సిల్ అయిన పి నారాయణ, ఎక్స్ ట్రెజరర్ అయిన సీనియర్ న్యాయవాది, అలాగే సలేష్ సక్సేనా ఇద్దరిని డిపెండెంట్స్ వచ్చి అతి దారుణంగా దాడి చేసి, అలాగే తీవ్రంగా కిడ్నాపింగ్ చేసి నారాయణ వ్యక్తిని, సీనియర్ న్యాయవాది అయిన వ్యక్తిని చేసినందుకు ఇటువంటి దమనకాండలు రోజుకు ఎక్కడో చోట తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ న్యాయవాదులకు రక్షణగా వెంటనే స్పందించి న్యాయవాదుల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని న్యాయవాదులు తెలంగాణ నుంచి పార్లమెంటు వరకు ఎట్లయితే ముట్టడి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు 2014 ఎట్లా సాధించుకున్నారో, అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ వైఖరి మారకపోతే తప్పకుండా ఈ దమనకాండాలను మేము ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాదులకు రక్షణ చట్టం ఉంటేనే ఏది ఏమైనా న్యాయవాదులకు రక్షణ అనేది ఉంటుంది. మాదే పోయే లేదు. ప్లేంటిఫ్ కౌన్సిల్ తరఫున చేస్తాం, ఒకళ్ళతో డిపెండెంట్స్ కౌన్సిల్ తరఫున చేస్తాం. మినిమం ఆర్టీసీ కార్మికులకు మొన్న బస్సులో చూసిన సెక్షన్ 121, సెక్షన్ 122, సెక్షన్ 132 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కఠిన కారాగార శిక్ష 5 నుంచి 10 ఏళ్ళు అని చెప్పి బస్సులో బోర్డు పెట్టుకున్నారు. అయినా మా న్యాయవాదులను ఎన్నో హత్యలు చేసి, ఎన్నో దమనకాండ దారుణాలు చేసి, ఎంతో అతి కిరాతకంగా అతి హేయమైన దాడులు చేసి మరణమృతంగాల్లాగా మా న్యాయవాదుల కోరికలు ఎవరు తీర్చలేరు. ఏది ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్పందించి వెంటనే న్యాయవాద రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.